శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో హెల్త్ సెంటర్లో ఫార్మసిస్ట్గా సేవలందించి పరమపదించిన గుండాల పురుషోత్తం రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె స్వరూపారాయణ ఆధ్వర్యంలో తిరుపతి కపిలతీర్థం రోడ్లోని పద్మావతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పెదనాన్న గుండాల పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తమ కుటుంబ సభ్యులు పెదనాన్న గుండాల పురుషోత్తం రెడ్డి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, బీజేపీ నాయకులు మహేష్, ప్రసాద్, బాబు, రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పెదనాన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ హెల్త్ సెంటర్ తిరుపతి రిటైర్డ్ ఫార్మసిస్ట్ కీర్తిశేషులు గుండాల పురుషోత్తం రెడ్డి గారి జయంతి. ఈరోజు ప్రతి ఏడు ఆయన జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మన శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం వద్ద ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నవారికి ఈరోజు ఆదివారం కాబట్టి వారికి చికెన్ బిర్యానీ ఈరోజు మేము ఇవ్వడం జరిగింది. మాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఈ విధంగా మా పెదనాయన జయంతి సందర్భంగా ఇక్కడ వీరికి అన్నదానం చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా పెదనాయన కూతురు స్వరూపరాణి గారు దీన్ని ఏర్పాటు చేశారు. గుండాల పురుషోత్తం రెడ్డి గారు వెంకటేశ్వర యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో కాంపౌండర్గా ఉన్నప్పుడు అందరి దగ్గర మన్ననలు పొందారు. అట ఉద్యోగస్తుల దగ్గర కానీ, అలాగే చదువుకునే విద్యార్థుల దగ్గర కానీ అందరి దగ్గర వారికి అందుబాటులో ఉండి ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగం చేశారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అన్నదానం చేయడం చాలా సంతోషదాయకం. కలియుగ వెంకటేశ్వర స్వామి పురుషోత్తం రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.